ఆ విషయంలో ఎప్పటికైనా మా అమ్మకే థ్యాంక్స్ చెప్పాలి. గడ్డి పరకే కదా అని తొక్కిపోతే అడుగు తీయగానే తలెత్తుకొని నిలబడుతుంది. కానీ ఇలా చేసినందుకు మీకు మంచి గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టే ఛాన్సే లేదు. రామీనా, ఏంటండి, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నువ్వు కష్టపడి పని తెచ్చుకున్నావు. నీ జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద అవకాశం వచ్చింది. దాన్ని పాడు చేయడానికి ఎంత పెద్ద నాటకం ఆడిందో చూసావుగా డ్రామావతి. పోన్లేండి, చివరికి పని అయిపోయింది కదా. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకెందుకు దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి? అదే నీ సమస్య. ఎవరైనా నిన్ను బాధ పెడితే పోనీలేండి అంటావు. ఎవరైనా నీకు అన్యాయం చేస్తే వాళ్ళని వదిలేయండి అంటావు. ఒక్కరోజైనా నీ గురించి నువ్వు ఆలోచించావా? నేను నా గురించి ఆలోచించకపోతే మీరు ఆలోచిస్తున్నారు కదా, నాకింకేం కావాలి? మాటలు బాగా నేర్చుకున్నావు. కానీ విను, ఈరోజు నువ్వు వంట చేయడానికి వీల్లేదు. అదేంటి? అదేం శిక్ష అండి? శిక్ష కాదు, ఉద్యమం. ఉద్యమమా? అవును, ఈ రోజు నుంచి నువ్వు సమ్మె చేస్తున్నావు. అయ్యో, నేను సమ్మె చేస్తే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అదే నేను చూడాలనుకుంటున్నాను. పొద్దున్న లేవగానే కాఫీ ఎవరిస్తారు, భోజనం ఎవరు పెడతారు, మందులు ఎవరు గుర్తు చేస్తారు, బట్టలు ఎవరు చూసుకుంటారు, ఇల్లు ఎవరు సర్దుతారు? ఒకరోజు నువ్వు ఆగిపోతే ఈ ఇంటి గడియారం కూడా ఆగిపోతుంది. అంత లేదులేండి. ఉంది, చాలా ఉంది. ఇంట్లో నువ్వు చేసే పని కనిపించదావిడికి, కానీ అది ఆగిపోతే మాత్రం అందరికీ తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నువ్వు పని చేయకు. అత్తయ్య ఏదో చేశారని నేను కూడా అలాగే చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది? నేను నా పని చేసుకుంటాను, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు, అంతే. చూడు, నేను కోపంలో మాట్లాడట్లేదు, నిజంగానే చెప్తున్నాను. నువ్వు బయటికి వెళ్లకుండా చేయడానికి గంటల తరబడి నాటకం ఆడింది. నీకొచ్చిన అవకాశం పోతే పోయిందనుకుంది. నీ సంతోషం చూసి సంతోషపడాల్సింది పోయి అడ్డుకోవాలని చూసింది. అది వదిలేయండి. మనం ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు. నువ్వు అసలు మనిషివేనా? రాక్షసిని. నా పిచ్చి పూలగంపవి. సరే, మనం ఇలా మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. పదండి. వద్దంటున్నాను కదా. ఎందుకు? చెప్పా కదా. అర్థం లేకుండా మాట్లాడకండి. చిన్నపిల్లాళ్ళ మీరు మీ ఆవేశం. చూడు, నేను మొగుణ్ణి. నేను చెప్పింది చేస్తావా చేయవా? సరే మొగుడు గారు, చెప్పండి, ఏం చేయమంటారు? అది అలా వినాలి. సరే, మీ మాట వింటాను. ఇప్పుడు సంతోషమా? చాలా సంతోషం. ఇంతకీ ఇప్పుడేం చేయాలి? పూలగంప, నిజం చెప్పాలంటే ఇవాళ నిన్ను చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. నన్నా? అవును. ఎవరో ఇంకొకరైతే ఏడ్చేవాళ్ళు, భయపడేవాళ్ళు, అయ్యో పనిపోయింది అని చేతులెత్తేసేవాళ్ళు. కాని నువ్వు మాత్రం ఇంట్లో నుంచి అందరితో పని పూర్తి చేయించావు. అది ఎవరికీ కోపం రాకుండా, ఎవరిని బాధ పెట్టకుండా. అందరూ సహాయం చేశారు కదండి. అదే నాయకత్వం అంటే. అందరూ ఉన్నా నడిపించే మనిషి ఉండాలి. ఈరోజు అది నువ్వు చేసావు. ఇదిగో నీ సంపాదన. నాకు చాలా సంతోషంగా ఉందండి. అలా నవ్వుతూ ఉండు. నీ మొహంలో ఈ సంతోషం చూస్తే ఎంత కష్టమైనా పడతాను. సరే, నీకు రావాల్సింది నీకు ఇచ్చాను. మరి నాకు కావాల్సింది నాకు ఇవ్వా? ఏంటది? అది కూడా నేనే చెప్పాలా? మనం 6 బయటున్నాం. అయితే ఎవరైనా చూస్తారు. చూడు నువ్వు. అయ్యో, మీతో మాట్లాడటం కూడా వేస్ట్. ప్రస్తుతానికి తీసుకోండి. ఏంటిది? మీకు కావాల్సింది ఇప్పుడు ఇవ్వలేను. నేనేమడిగాను, నువ్వేమిచ్చావు? నాకు కింద పనుంది, కాఫీ పెట్టాలి. అదిగో మళ్ళీ మొదలైంది. నేనింతసేపు సమ్మె గురించి మాట్లాడితే నువ్వు కాఫీ గురించి మాట్లాడుతున్నావు. కింద అందరూ ఉంటారు కదా. అందరూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఒక్కదానివే. అయ్యో, వదలండి. వదలను. ఎందుకు? ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తావు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఇంటికి ఎంత ముఖ్యమో నీకు తెలీదు. ఈ ఇంట్లో అందరూ నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు. మీరిలా మాట్లాడితే నాకేం చెప్పాలో అర్థం కాదు. ఏమీ చెప్పుకో, ఇలా నా దగ్గరే ఉండు చాలు. భార్య కాళ్ల దగ్గర కూర్చొని పాదాలు పడుతుంటే ఇలా పవళించడం అనేది భూలోకంలోనే వైకుంఠాన్ని చూసినంత ఆనందంగా ఉంటుంది. ఏంటిక్కడ పౌరాణిక సినిమాల్లో మొదటి సీన్ కనబడుతోంది? తమరందరికీ చూపించబోయే సినిమాకి మొదటి సీన్ ఇదే. ఏంటి? ఎన్నాళ్లకి నా భార్య నాకు సేవలు చేసే భాగ్యం దక్కింది. భోజనాలు పెట్టే టైంలో ఈ సీన్లన్నీ ఏంటి? ఏయ్, అందరం వచ్చాం, నువ్వింకా కూర్చున్నావేంటే? పతియే ప్రత్యక్ష దైవం కదత్తయ్యా, అందుకే
నా మొగుడికి నేను పాదసేవ చేసుకుంటున్నాను. మీకేంటి బాధ? ఏంటే చేసింది చాలు. మనోజ్కి ఆకలేస్తుందంట, లేచి వడ్డించు. ఆయనకి పెళ్లి జరిగిందిగా, ఆయనకో పెళ్ళం ఏడ్చిందిగా, అక్కడ చెప్పండి. ఏంటిదంతా? కదలకుండా అలానే ఉన్నారేంటి? 3 చెంపదెబ్బలు తిన్న ఆ మొహాన్ని కాస్త బద్ధకం వదిలించుకొని వంటగది వైపు తిప్పి చూడు. వంటగది మూసివేయబడినది. అమ్మా, వంటగది మూసేశారంటే? మూసేయడానికి వాడెవడ్రా? ఇది నా ఇల్లు, వంటగది నాదే. దాన్ని మూసే అధికారం ఎవ్వరికీ లేదు. ఆహా, ఏంటత్తయ్య ఇది? తీరా తినే టైంకి కిచెన్ మూసేయడం ఏంటి? ఇదేమైనా హోటలా? నో సర్వీస్ బోర్డు పెట్టడానికి? వంట ఆపివేయబడినది. మరి భోజనం? ఎండబెట్టుకొనుము కడుపు. ఏ ఆటలుగా ఉందా? అవును, ఇవి నా లీలలరా మూర్ఖ. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి? వంట చేయలేదా? లేదు, నా భార్య చెయ్యదు. ఎందుకు చేయద్దు? స్ట్రైక్ చేస్తోంది. ఏంటి? కోడలిగా వంటగదికి రాజీనామా చేసింది. ఎప్పటిదాకా అన్నయ్య? నా ఇష్టం రవి. 2-3 ఏళ్లైతే గ్యారంటీగా చేయను. విన్నారా? వింటున్నాను. కారణం తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవచ్చు నాన్నగారు. హ్మ్. ఏంటా కారణం? నువ్వే కదా మీనా ఇంటి పని వంట పని చేయడం లేదన్నావు. అసలు ఇంటి గురించే పట్టించుకోవట్లేదు అన్నావు. డబ్బుడమ్మా, నువ్వు ఇంటి పని పట్టించుకుంటున్నావా? నాకు ఆ పని రాదు కదా బాలు. ఆ. నువ్వు ఇంటి పని వంట పని చేస్తున్నావా పార్లరమ్మా? నాకంత టైం ఉండదు. విన్నావుగా, వాళ్ళలాగే మీనా కూడా. కాబట్టి ఈ రోజు నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని డెకరేషన్ మాత్రమే చేసుకుంటూ ఖాళీ టైంలో నాకు సేవ చేసుకుంటూ తరిస్తుంది. ఈ కోడలు ఆ పూలమ్ముకునేది ఒకటేనా? ఎందుకు కాదు? 3 కొడుకులున్నారు, 3 కోడళ్లున్నారు. వాళ్ళు వేరు, నేను వేరు ఎలా అవుతాను? ఇన్ని రోజులు అందర్నీ కూర్చోపెట్టి ఇల్లు ఊడ్చి తుడిచి బయట ఊడ్చి కడిగి ముగ్గు పెట్టి అందరికీ టీ కాఫీలు పెట్టి మనిషికో రకం టిఫిన్ చేసి మనిషికో కూరతో వంట చేసి వాషింగ్ మిషన్లో బట్టలేసి ఆరేసి రేపటి టిఫిన్ కి పప్పు రుబ్బి మీరంతా తిన్న ఎంగిలి కంచాలన్నీ కడిగి ఇవన్నీ పనులు నేనొక్కదాన్నే చేస్తుంటే ఏ పని చేయడం లేదని నన్ను డెకరేషన్ కి వెళ్లకుండా ఆపడానికి మాయదారి నాటకాలన్నీ ఆడి నన్ను ఆపేసి దొరికిపోయాక పైపెచ్చు నేను ఏ పని చేయడం లేదు అని అంటారా? ఇక నుంచి చెయ్యను. చెయ్యదు. మరి మీరు తినాలి కదా? మేము రాణిగారి కోడి పొలం తినేసాంరా. ఏంటండి ఇదంతా? ఇంతసేపు కోడలు తెలుగులోనే అదంతా ఎందుకో చెప్పింది కదా, అనుభవించండి. మీరు మాత్రం ఎప్పుడు తినేలాగనే చపాతీలు పప్పు చేసి పెట్టాను మావయ్య. మీరు తినేసి మందులు వేసుకోండి. హ్మ్. అంటే ఏంటి? నేనేం పాపం చేశాను? పాపమే చేసావు. తన కాళ్ళ మీద తను నిలబడాలనుకున్న నా భార్యని ఎదగకుండా చేయాలనుకున్న పాపం ఊరికే పోనిస్తానా? పాపావతి. ఈ విషయం ముందే చెప్పాలి కదా. నా ఇష్టం. ఇంతమందున్న ఇంట్లో నీ ఇష్టం కుదరదు. పోనీ నీ ఇష్టమే చెల్లుబాటు కానివ్వు. ఎంత ధైర్యమే నీకు? 4 రూపాయలు కనబడేసరికి పొగరు తలకెక్కి మాట్లాడుతున్నావా? ఏమన్నారు? మళ్ళీ అనండి. ఏం తలకెక్కింది? నోరు జారితే పడే రోజులు పోయాయి. మీ అసలు రూపం తెలిసాక మీ మీద గౌరవమే పోయింది. నేనే పని చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంట్లో నుంచి ఇద్దరిని గెంటేస్తాను. ఏయ్, నువ్వెవరు నా కొడుకు కోడల్ని గెంటేయడానికి?
అవన్నీ కాదు, అక్కడ మూసివేయబడింది, తెరవబడదు. మీరంతా వెళ్ళొచ్చు. రేయ్, చేస్తుందా చెయ్యదా? చేయదు. చెయ్యదా? ఖచ్చితంగా చేయదు. సరే, అది చెయ్యకపోతే నాకు రాదా వంట? నేను చేస్తాను. రా రోహిణి, కూరలు కట్ చేయి. రోహిణి, ఏమండి? మంట! కళ్ళు మండుతున్నాయి! మనోజ్! రోహిణి, ఏమైంది? అయ్యో, మంట! రే, మాకు సహకరిస్తారా? ఈ నాటకంలో మేము పాలు పంచుకుంటాం అన్నయ్య. నా ఫుల్ సపోర్ట్ నీకే. శృతి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. నీ వంట తినడానికి మేమైనా వెర్రి వాళ్ళమా? మా సంగతి మేము చూసుకుంటాం, మీ ఆకలి సంగతి మీరు చూసుకోండి. అయితే మీరంతా ఒకటయ్యారా? ఒకటి లేదు, రెండు లేదు. ఒకటైతే మావయ్య కోసం వంట చేసినట్టే రవికి శృతికి చేసి పెట్టేదాన్ని కదా. నేను స్ట్రైక్ చేస్తున్నాను కాబట్టి ఎవరి గురించి పట్టించుకోను. ఏంటి రోహిణి దాంతో మాటలు? ఈ ప్రభావతి పప్పుచారు, బంగాళదుంప వేపుడు, దొండకాయ పచ్చడి తిన్నారంటే జీవితంలో మళ్ళీ దాన్ని వంట చేయమని అడగరు. అసలు ఎవరిని అడగరు, ఉంటాయి కదా. రేయ్, వంటిల్లు మూసేసినట్టు నీ నోరు మూసుకో. నీ కళ్ళ ముందే వంట చేసి కడుపు నిండా భోజనం చేస్తా. చెయ్యమ్మా. వీళ్ళు చేయకపోతే ఏది ఆగదని రుజువు చెయ్యి. కడుపు నిండా తిని పెడతాం. తినండి తినండి. మీనా, నువ్వురా. ఇన్ని రోజులు ఇంటి చాకిరీ వంట పని చేసి చేసి నీ గురించి పట్టించుకోలేదు. నీ కురులు నేను దూవి పెడతాను. పట్టపగలెవరైనా రాత్రిని చూశారా, తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా. ఆ మూకుడివ్వు, ఫ్రైకు మూకుడు పెడతాను. రేయ్, గంతులేకిరా. అరగంటలో అమ్మ వంట ఎంత కమ్మగా ఉంటుందో చూపిస్తా. ఇదేంటి వెలగడం లేదు? రే లక్షలు, ఏంట్రా? వంట చేయాలంటే మంట కావాలరా లక్షలు. మాత్రం తెలీదు. నువ్వెలా బతుకుతావరా చెంపదెబ్బలు? ఏమైంది? అత్తయ్యా, గ్యాస్ సిలిండర్ లేదత్తయ్యా. రేయ్ గాడిద, గ్యాస్ సిలిండర్ ఎదురా? గాడిద ఎత్తుకుపోయింది అంటే ఎలాగెత్తుకుపోయింది? రేయ్, గ్యాస్ లేకుండా వంట ఎలా చేస్తారు? మీ నాన్నే ప్రతిసారి సిలిండర్ బుక్ చేస్తోంది. మీ నాన్నే డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటోంది. ఇంట్లో ఏ ఒక్కరూ డబ్బులు కట్టి ఒక్కనాడైనా సిలిండర్ తీసుకోలేదు. అంచేత ఇవ్వం. ఏంటండి వీడు? వాడిప్పుడు వంట చేయకుండా ఆపాడు. ఇంట్లోంచి గ్యాస్ సిలిండర్ మాయం చేసేశాడు. నన్నేనాడు గ్యాస్ సిలిండర్ కి డబ్బులిమ్మని నా కోడలు అడగలేదు. కాబట్టి గ్యాస్ సిలిండర్లు అడిగే హక్కు నాకు ఈ జన్మకి లేదు. అయితే ఈరోజు మమ్మల్ని పస్తులుండమంటున్నారా? అవసరం లేదు. వీధి చివర కట్టెల దుకాణం ఉంది. కేజీ 50 రూపాయలు. ఓ 10 కేజీలు తెచ్చుకొని గొట్టంతో ఉఫ్ఫు ఉఫ్ఫు అని పోగొదుకుంటూ అని దగ్గుతూ మంట పెట్టి వంట చేసుకోండి. బామ్మ ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటోంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, మీ రోగానికి అదే మందు.
ఏమండి మన ఇంట్లో కట్టెల పొయ్యి లేదు కదండి. మనం రూమ్ కట్టడం కోసం కొన్ని ఇటుకలు పోగేశాం కదా, రోజుకి 50 రూపాయలు అద్దె కట్టి ఇటుకలు తెచ్చుకొని పొయ్యి రాళ్ళుగా వాడుకుంటారు. ఏమంటావు ఈ పూట వంటావతి? యాండి కోడల్ని అనగదొక్కాలని చూసిన అత్తకు కోడలు చెప్పే గుణపాఠం. ఇందులో జోక్యం చేసుకునే అధికారం మామకు లేదు. నా మటుకు నా కోడలు వండి పెట్టింది. మీ తిప్పలేవో మీరు పడండి. అమ్మా ఆకలి. గుడి ముందుకెళ్ళి అడుక్కోరా. రే మీరు కావాలని మమ్మల్ని ఆడుకుంటున్నారు కదా. అవునరా, 3 చెంపదెబ్బలు. ఈ అత్తావతి కోడలను అసలు ఏ పని చేయట్లేదంది కదా, అందుకే ఇక నుంచి ఏ పని చేయనివ్వను. మీ ఏడు పేద మీరు ఏడవండి. వదినా, ఇక అంతేనా? మీ నిర్ణయం మారదా? క్షమించు రవి, అవసరం లేదు. మా ఇద్దరి సపోర్ట్ మీకే. ఈ రోజు నుంచి నేను వంట చేయను. మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీ పెద్ద కొడుకు కోడలు ఏం చేసుకొని తింటారో మీ ఇష్టం. ఆల్ రైట్. డబ్బులు పడేసి చిటికేస్తే చిటికలో ఫుడ్ ఆన్లైన్ లో వస్తుంది. అత్తయ్య, మీకు మనోజ్కి నాకు మటన్ బిర్యానీ ఆర్డర్ పెడతాను. చూసావా శృతి, మరిద్దరి గురించి అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళేంటి పట్టించుకునేది రవి? ఆర్డర్ పెట్టుకోండి. నేను చూస్తాను ఆర్డర్ ఎలా వస్తుందో. రోహిణి ఇంకెంత టైం చూపిస్తుంది? 4 minutes. ఇందాక 3 minutes అన్నావుగా, అసలు వస్తుందా రాదా? నాకు అసలు యాప్ల మీద నమ్మకం పోయింది. నీకు యాప్ మీద నమ్మకం పోయిందో, ఆకలితో బుర్ర పనిచేయడం మానేసిందో నాకు తెలీదు. ఒక నిమిషానికి 10 సార్లు అడుగుతున్నావు. వచ్చేస్తుందంటే వచ్చేస్తుంది, ఆగు. నీకు చెప్పడం ఈజీగానే ఉంటుంది. ఈరోజు ఇంట్లో వంట లేదని తెలిసిన దగ్గర నుంచి నా కడుపు నాతో యుద్ధం చేస్తుంది. ఏంటో ఇంట్లో వస్తువులన్నీ బోండాలు బజ్జీలాగా కనిపిస్తున్నాయి. కొంచెం ఓపిక పట్టు మనోజ్. ఆకలితో ఉన్నోడికి 10 నిమిషాలంటే 10 సంవత్సరాలు. సార్, మనోజ్ గారి ఆర్డర్. నేనే. అయ్యో, ఏం వాసనరా బాబు. ఇది తినేవాడికి స్వర్గం కనిపిస్తుంది. ఇదిగో పట్టుకో. సార్ నేను వాసన చూడడానికి ఆర్డర్ పెట్టాను. పని అయిపోయింది, నువ్వు తీసుకెళ్ళు. సార్ క్యాన్సిల్ చేస్తున్నారా? లేదు, వాసన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు భోజన కార్యక్రమం నీది. పండగ చేసుకో. పండగ చేసుకో, పో. ఇప్పుడు చల్లారిపోద్ది. పో. ఇదిగో వచ్చేసింది. డెలివరీ దగ్గరలోనే ఉన్నట్టుంది. నిజంగానా? అవును. అయితే నేను వెళ్ళి తెస్తాను. వచ్చాడు. ఎరా ఎవరైనా వచ్చారా? ఏంటి, ఎవరొచ్చారు? ఎవరన్నా వచ్చారా? నీకెవరు రావాలి? అదేరా, డెలివరీ బాయ్. ఎర్ర చొక్కేసుకుని, క్యాప్ పెట్టుకుని, ప్యాంట్ వేసుకుని. వాడే వచ్చాడా? రాలేదు. రోహిణి, ఎవరు రాలేదు రోహిణి. అదేంటి, డెలివరీ అయిపోయిందని చూపిస్తుంది. అయితే యాప్ వాళ్ళే తిన్నారేమో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. రేయ్, నువ్వేమైనా తీసుకున్నావరా? నేను నీలా కాదురా. అంటే పరాయి సొమ్ము మీద ఆశపడను. నాది గాంది ముట్టుకోను. సరే, నేను మళ్ళీ ఆర్డర్ పెడతాను. ఈసారి ఇంకో చోటు నుంచి పెట్టు. ఇది పెట్టు. రోహిణి, బిర్యానీ ఇంకా రాలేదా? ఎక్కడమ్మా, ఫుడ్ రాలేదు. అయ్యో, నాకైతే నీరసం వచ్చేస్తోంది. నాకైతే ప్రాణం పోతున్నట్టుంది. ఇంకొక ఆర్డర్ పెట్టానులే. సరే, ఇటు దగ్గరకు వచ్చేసాడు.
ఏది టివు బాబు, కొంచెం త్వరగా రా. నువ్వు భోజనం తీసుకురావడం కాదు, ఒక కుటుంబాన్ని కాపాడడానికి వస్తున్నావు. కొంచెం త్వరగా రావా? రా 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 రా, రా. సార్ ఆర్డర్. ఆర్డరే బాబు. ఈరోజు అన్నదానం ఫుడ్ నీకే. ఏంటి సార్? ఈరోజు అన్నదానం నీకే దానం చేస్తున్నా, తీసుకో. నిజంగానా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే పుణ్యం లేదు. నువ్వు తినుంటే తినని వాళ్ళకి ఇవ్వు, తినకపోతే నువ్వే తిని. సార్ మీరు చాలా గొప్పలు సార్. నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంటుంది. వెళ్ళు, తిను తిను. ఓకే సార్. ఓకే, పని అయిపోయింది. సార్ థ్యాంక్స్ సార్. దేనికి? ఫుడ్ అన్నదానం చేసినందుకు. ఏంటి? మీరే కదా సార్ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని గేట్ దగ్గర నిలబెట్టారు. రే బాలు, ఆ, నువ్వే కదా ఆర్డర్ పంపించింది? పంపించలేదే. మరి దానం చేశాను. అదే కదా. కాదు, పంపిస్తే తిరిగి వెళ్తుంది, దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఎందుకురా ఇలా చేస్తున్నావు? మీ అందరికీ ఓ పాఠం చెప్పాలి. ఏం పాఠం? ఇంట్లో మీనా విలువేంటో తెలిపే పాఠం. మీనా వంట చేయకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమయ్యేలా చెప్పే పాఠం. రేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనా? ఇంకా మొదలు పెట్టలేదు. రోహిణి, ఏదైనా బిస్కెట్ ఉందా? అవి కూడా బంద్లో భాగంగా లోపల పెట్టేశాం. ఉద్యమం జరుగుతుంది ఇక్కడ. ఉద్యమంలో త్యాగాలు తప్పవు. నేనెందుకురా త్యాగం చేయాలి? ఎందుకంటే ఆకలి నీకే ఎక్కువ. ఏంట్రా, మమ్మల్ని ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావా? మీనా ఇంటి పని వంట పని అంతా చూసుకుంటుందని ఒప్పుకో, బంధుని బంద్ చేస్తాను. అదంతా జరగని పని. అయితే నా పోరాటం కూడా ఆగదు. విప్లవ జ్వాలలు వెలుగుతూనే ఉంటాయి. అబ్బా రవి, నాకు చాలా ఆకలేస్తోంది. మధ్యాహ్నం తిన్నది ఎప్పుడో అరిగిపోయింది. ఇలా ఇంకొక గంట ఉంటే నన్ను నేనే తినేసుకుంటానేమో అనిపిస్తుంది. మనం కూడా ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామా? ఛీ, అసలు నువ్వు షెఫ్వి. నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నీ పరువు ఏం కావాలి? రేపెవరికైనా తెలిస్తే వంట చేసేవాడే బయట నుంచి తెప్పించుకొని తిన్నాడు అని అంటారు. అయినా ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఆకలి ముందు పర్వేం చేస్తుంది. మరి ఇంకేం చేద్దాం? బాలు ఏమో గ్యాస్ సిలిండర్ కూడా మాయం చేసేసాడంట. ఇందాక అత్తయ్య వాళ్ళు వంట చేయాలని చూసి చివరికి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి వెళ్లారు కదా. గ్యాస్ లేకపోతే వంట చేయలేమని ఎవరు చెప్పారు? గ్యాస్ ఉంటే ఎవరైనా వండుతారు. లేకుండా వండేవాడే అసలైన మొనగాడు. పద కిచెన్లోకి. ఓకే, ఏం చేస్తావు రవి? చెప్తా. ఆకలి మనిషిలో ఉన్న ప్రతిభని బయటకు తీసుకొస్తుంది. ఆగాగు, ఏదో మంచి వాసన వస్తుంది. నాకు వస్తుంది. అవునవును, నాకు ఖచ్చితంగా తెలుస్తోంది. అరే, రవిగాడు తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో గ్యాస్ లేకుండానే అద్భుతాలు చేస్తున్నాడే. అమ్మా, రోణి, అక్కడ పండగ జరుగుతోంది. మనం ఇక్కడ ఆకలితో చస్తుంటే వాళ్ళు నూడిల్స్ శాండ్విచ్లు తింటున్నారు. అయితే వెళ్ళి మనకు కూడా పెట్టమని అడుగు. అవునరా, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. వెళ్ళరా, వెళ్ళడుగు. ఉమ్. అరే రవి, నాకు కూడా 3 ప్లేట్లు చేయి, డబ్బులు ఇస్తా. గంటిచ్చు కొడతా. ఆ,
ఏమైందిరా? గరిటితో కొడతానంటున్నాడు. ఏంట్రా, నేనేమైనా వ్యాపారం చేస్తున్నా అనుకుంటున్నావా? సీరియస్ అవకరా, ఎంతో చెప్పిస్తాను. మామూలుగా వచ్చి రవి ఆకలేస్తోంది కొంచెం పెట్టు అని అడుగుంటే చేసి పెట్టేవాణ్ణేమో. మరిప్పుడు నాకే ఆర్డర్ వేసావు. నాకెవరైనా ఆర్డర్ వేయటం నచ్చదు. కనీసం అడుక్కున్నా ఇచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వెంత డబ్బిచ్చినా నీకివ్వను. అంటే నేను ఆకలితో చంపేస్తావా? చంపను, పాఠం చెప్తున్నాను. రవి, నాకైనా కొంచెం పెట్రా. అమ్మా, నువ్వు ముందే అడుగుంటే ఆలోచించేవాణ్ణి. కానీ వేణి పంపించావు కాబట్టి పెట్టను. ఏంట్రా ఇది? ఇంట్లో నా పరువు పూర్తిగా పోయింది. అబ్బో, కరువు ప్రాంతంలో ప్రజలు తిండి కోసం కొట్టుకునేవారని వెండమే గాని మొదటిసారి చూస్తున్నాను. పాపం, ఆకలి కొంచెం పెద్దది కదండి. రేయ్, నువ్వు నవ్వకరా, నాకు నిజంగానే ఆకలేస్తుంది. అందుకే కదరా ఈ కార్యక్రమం. ఇంట్లో వంట చేసే వాళ్ళ విలువ తెలియాలని. రేయ్, నువ్వేంట్రా మధ్యలో దూరి చంపుతున్నావు? ఆకలితో మీరే ఇంకాసేపట్లో చచ్చేలా ఉన్నారు. బా రవి, నిజం చెప్పాలంటే అది చాలా బాగుంది. గ్యాస్ లేకుండా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఈ శాండ్విచ్ అయితే బయట అమ్మే వాటి కంటే బాగుంది. ఆకలి ఎక్కువైతే అన్నీ బాగుంటాయి. మరి ఈ నూడిల్స్, ఇవి కూడా సూపర్. ఇక్కడ నుంచి గ్యాస్ ఉన్నా లేకపోయినా నువ్వే వంట చేయి. వీడు వాసనలతో చంపేస్తున్నారు. ఈ పూట పస్తులేనా? నాకు కూడా అదే భయం వేస్తుంది అత్తయ్య. మీకేనా? నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఓరే, ఆర్డర్ పెడితే వాడు ఆపేస్తున్నాడు కదా, నువ్వే నేరుగా వెళ్ళి తీసుకొచ్చేరా. అది కూడా నిజమే కదమ్మా, నాకు ఈ ఐడియా రానేలేదు. ఆ బుర్రలో ఏమైనా గుజ్జుంటే వచ్చేది. అవును, బయటికెళ్ళి తెచ్చుకుంటే బాలు ఏం చేయలేడు. త్వరగా వెళ్ళి ఏదో ఒకటి తీసుకురారా. వెళ్ళు ఇప్పుడే వెళ్తా. వెళ్ళు. అమ్మా, ఒక్క నిమిషం, కార్ కీస్ పైన ఉన్నాయి. హలో, రాజేష్. లేదురా, ఇంటి దగ్గరే ఉన్నా. మీరెళ్ళి తెచ్చుకుంటారా? వెళ్ళనివ్వనుగా. ఇదేంటి, టైర్లో గాలి లేదు. అమ్మా, అమ్మా, ఏమైందిరా? కార్ టైర్ పంచర్ అమ్మా. ఎప్పుడా? ఇప్పుడా? అవును, ఇప్పుడే పంచర్ అయింది. వెళ్ళాలంటే ఎలాగో అర్థం కాక వచ్చేసాను. అయ్యయ్యో పాపం, ఎంత దురదృష్టం. రేయ్, నువ్వెందుకురా నవ్వు ఆపుకుంటున్నావు? నవ్వడం లేదురా, బాధపడుతున్నాను. పాపం, నిజంగానే చాలా బాధపడుతున్నారు. పోనీ క్యాబ్ బుక్ చేసుకుంటావా? నిజంగా? అవును, అయితే నిమిషానికి 5,000 రూపాయలు బాడుగా. ఏంటి? నిమిషానికి 5,000, నీకు జీఎస్టీ ఉండదులే. రేయ్, ఓవర్ యాక్షన్ చేయకు. క్యాబ్ కావాలా వద్దా? అక్కర్లేదు. అయితే మాని. బాలు, ఆకలితో ఉన్న మనిషిని కూడా వదిలివా నువ్వు? ఆకలితో ఉన్నప్పుడు నిజమైన మనిషి బయటకు వస్తాడు. వాడితో మాట్లాంట్రా, నడుచుకుంటూ వెళ్ళు. నేనా? నేను నడుచుకుంటూ వెళ్ళాలా? అవును, నేను బిజినెస్ మ్యాన్ని. అయితే కాళ్ళుండవా? కొమ్ములుంటాయి కదా. అమ్మా, అసలే రాత్రి అయిందమ్మా. మన వీధి చివర కుక్కలు చాలా ఉంటాయి.
మగాడివి కుక్కలకి భయపడుతున్నావా? సిగ్గుగా లేదా? పిక్క పట్టుకుందంటే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు చేయించుకోవాలి. నా వల్ల కాదు. ఒరేయ్, నేను ఆకలితో చచ్చిపోయేలోపు నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురారా. ఇదిగో సరే, ఏదైనా జరిగితే మాత్రం మీరే బాధ్యత. ఏం జరగదు. కుక్కలు వెంట పడితే పరిగెత్తు. నాకు పరిగెత్తడం రాదురా. అయితే ఈ రోజు నేర్చుకుంటావు. రేయ్, భయపెట్టుకురా. నేను ధైర్యం చెప్తున్నానమ్మా. సే పోరా. రే, ఏంట్రా ఏమైంది? చూసావా నాన్న, మన ఇంట్లో బీదల పాటలు చూస్తున్నావా నాన్న? పేదరికం అమ్మలా నాట్యం చేస్తోంది. ఆకలి మంటల్ని మంచినీళ్లతో చల్లారుస్తూ గుడి ముందు అడుక్కునేవాడు హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్లిన వాడి భార్య మంచినీళ్లు తాగుతోంది. ఇక ఈ అత్తావతి కోడల్ని అణిచేయాలనుకున్న పాపం తగిలి ఆకలికి అల్లాడిపోతోంది. మలమలా మాడిపోతుంది. కాసేపైతే కళ్ళు తిరుగుతాయి, ఇంకాసేపైతే కళ్ళకి చీకటొస్తుంది. మరి కాసేపైతే మా అమ్మ రేయ్, ఆపు. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది కదా. ఇప్పుడు నీకు హాయిగా ఉందా? నువ్వు నీ మహారాణి బిర్యానీ తిని బ్రేవని రాగాలు తీశారు కదా, అప్పుడు అదేంటి? ఆ పాపం మీకు తగలదా? ఆపమ్మ శాపావతి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏనాడైనా వెన్నెల్లో చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించావా? ఏనాడైనా నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ పెరుగుబోవ పెట్టావా? అసలు ఏ రోజైనా నాకు కంచం పెట్టి నీ చేత్తో అన్నం వడ్డించావా? మరెందుకమ్మా శాపాలు పెడతావు? నీ పాపాలే నీకు శాపాలుగా మారుతూ ఉంటాయి. నాకు నా భార్యకి చచ్చిన పాపం తగలదు.